part of this project. And Indraganti Garu, as everyone has said, we don't have to tell much about him. We all know what he is and what a good director he is. So the subject is so good and it's so intriguing, and it's like there's so many ingredients in the movie. We can see the blockbuster written all over it. That's how confident we are about this subject. So so thank you so much, Mahendra Garu, Kiran, that we are all part of this project, and we now look forward for Indraganti Garu to tell us about this girl, and soon we'll try and understand what it is. Thank you very much, one and all. All the best to our debutant producers Kiran and Mahendra Garu. Mahendra Garu, sorry, debutant కాదు, ఆల్రెడీ కొన్ని సినిమాలు తీశారు. ఈవెన్ నేను మా అసోసియేషన్తో ఇదే ఫస్ట్ కాబట్టి అందరికీ ఆల్ ద బెస్ట్. విల్ డెఫినెట్లీ రాక్. ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వేదిక పైకి విచ్చేసిన ప్రొడ్యూసర్స్. సో అందరికీ ఫస్ట్ కర్త కర్మ క్రియ అన్ని రకాల మోహనకృష్ణ ఇంద్రగంటి గారికి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, గివింగ్ మీ ఆపర్చునిటీ వన్స్ అగైన్. ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైం, లైక్ అంటే సమ్మోహనం తర్వాత మళ్ళీ ఒక రొమాంటిక్ బ్రీజీ అంటే విండ్ బ్లోయింగ్ మంచి ఒక స్టోరీ. అండ్ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, అమ్మాయి గురించి మీకు చూపించాలి. చాలా చూపించాము మేము, అందంగా చూపించాము. సో ఆల్ యూ నో ఫ్రమ్ అవర్ పాస్ట్ 2 hits, another hit is waiting for you. So I think soon we will come with a wonderful movie once again with Sudhir sir. He is a dynamic actor. The last వీలో యాక్షన్ చూపించారు, అద్భుతమైనటువంటి యాక్షన్ జానర్లో. There's another side we have shown after Sammohanam. This is the extension of Sammohanam in terms of romantic అన్ని రకాలుగా, అంటే in terms of his acting and everything also. Great experience working with this movie, and I have to be thankful to Mahendra Garu, Kiran Garu and Ravi sir, and associating with the Maitri movies, and Gajulapalli Sudhir Babu and all of them. And it was a musical experience also in this film. Vivek again give a wonderful music. This movie, it was a great experience during the COVID time. So we had అంటే బయట ప్రపంచంలో అంతా కోవిడ్ కలహం అవన్నీ జరుగుతున్నాయి, బట్ వీ హ్యాడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ uninterrupted experience in our film. That shows us a very positive sign. I think this movie will have a huge applause from you. Thanks once again to media and all. Have a great year ahead. Thank you. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే ఇది నాకు చాలా పర్సనల్లీ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోరీస్ యాక్చువల్లీ. జనరల్గా నేను జానరల్ రిపీట్ చేయకుండా ప్రతి సినిమాకి కొంచెం వైవిధ్యమైన జానరల్ అటెంప్ట్ చేయాలని ప్రయత్నిస్తుంటాను. ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చిన రొమాంటిక్ డ్రామా ఇది. కేవలం ఒక ప్రేమ కథే కాకుండా ఫ్యామిలీ డ్రామా కూడా, ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా అండ్ వెరీ నైస్ ఆర్గానిక్గా కథలో ఉండే హ్యూమర్ ఉండే ఒక చాలా అందంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాము ఈ సినిమాని. అండ్ వీ హ్యాడ్ 2 వండర్ఫుల్ వెరీ గిఫ్టెడ్ యాక్టర్స్ ఈ సినిమాలో. సుధీర్ అఫ్ కోర్స్ నేను 2 సినిమాల్లో పనిచేశాను, అండ్ నా మీద వేరే వాళ్ళు కూడా అపనిందలు వేసి ఇంకా మీరు ఆయనతో తప్ప సినిమాలు తీయరా, 4వ తర్వాత కూడా ఆయనతోనైనా ఇలాంటి దెప్పులు కూడా కొంచెం జరుగుతున్నాయి కొంతమంది మిత్రుల దగ్గర నుంచి. But we connected as actor, director. I absolutely enjoy working with Sudhir. And he's a complete director's actor. And నేను చాలా వేదికల మీద చెప్పినట్టే I think we are not utilizing Sudhir enough in terms of giving him scripts. తనకున్న పొటెన్షియల్కి, తనకున్న ఎబిలిటీకి it's I think what he's getting, he should get more, I feel. And of course, Kriti, after watching Upena, I thought she's the one. ఇప్పుడు రవి గారును చెర్రీ గారు ఆ అమ్మాయి గురించి మాకు ఇంతే తెలుసు ఇంకా చెప్పాలి అంటుంటే కృతి ఇలా దగ్గరికి వంగి, సార్ ఇదేదో నా బయోపిక్లా ఉంది వినడానికి. ఖచ్చితంగా ఇది కృతి బయోపిక్ అయితే కాదు, బట్ ఇట్స్
స్టోరీ ఆఫ్ అ వెరీ 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 కాంప్లెక్స్ గర్ల్ అండి. అండ్ ఆ అమ్మాయి జీవితం సుధీర్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఎలా పుడుతుంది, ఎటువంటి అనూహ్యమైన సందర్భంలో వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ పుడుతుంది, అది ప్రేమ ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంటుంది కుటుంబం నుంచి కానీ, ప్రపంచం నుంచి, సొసైటీ నుంచి కానీ, అండ్ ఎలా వాటిని అధిగమించి వాళ్ళు ఒక 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 వాళ్ళు అనుకున్నది ఎలా సాధిస్తారు అనేది ఈ సినిమా యొక్క బేసిక్ ప్రిమైస్. అయితే తీవ్రమైన ఎమోషన్తో కాకుండా ఒక అర్థవంతమైన రియలిస్టిక్ ఎమోషన్తో పాటు చాలా అందమైన హ్యూమర్, ఆర్గానిక్గా కథలో భాగంగా పాత్రలు సృష్టించే హ్యూమర్తో నడిచే ఒక ఒక వెరీ ఫుల్ఫిల్లింగ్ ఫిల్మ్ అని నాకు అనిపించింది వెన్ ఐ saw the final cut recently. And of course, absolutely fantastic performances by Sudhir and Kriti. ఇప్పటి వరకు మీరు ఉపెన్లో ఒకలాగా చూశారు, అండ్ ఆఫ్ కోర్స్ రీసెంట్గా శ్యామ్ సింగ్ రాయ్లో. బట్ నిజంగా కృతి శెట్టి ఎంత కాంప్లెక్స్ పాత్రలను ఎంత సమర్థవంతంగా చేయగలదు అనేది నేను సగర్వంగా చెప్పగలను. ఈ సినిమా ప్రూవ్ చేస్తుందని. ప్లీజ్ వాచ్ దిస్ ఫర్ ది బ్రిలియంట్ కెమిస్ట్రీ బిట్వీన్ సుధీర్ అండ్ కృతి. అండ్ నిజంగా క్లిష్టమైన పాత్రలు ఇచ్చినప్పుడు ఊరికి మంబో జంబో చేసి మేము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ఇచ్చేసి మిమ్మల్ని ఏడిపించేసేసి ఇట్లా కాకుండా నటుల మీద కెమెరా పెట్టినా వాళ్ళు హోల్డ్ చేయగలరు, సీన్ని ఎమోషన్ని పలికించగలరు, ప్రేక్షకులను రంజింప చేయగలరు అని ఈ సినిమా ప్రూవ్ చేస్తూ నేను నమ్ముతున్నాను. సో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనేది నాకు సమ్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ కూడా ఈ సినిమాలో మీకు నావని తెలియదు కానీ కనబడతాయి. సో అందుకని ఇట్స్ వెరీ వెరీ నాకు వ్యక్తిగతంగా ఇట్స్ వెరీ ప్రెషస్ ఫిల్మ్. ఐఎమ్ సో గ్లాడ్ టుడే దట్ వీఆర్ కమింగ్ అవుట్. అండ్ కిరణ్ అండ్ మహేంద్ర, కిరణ్ ఈజ్ ఆల్సో నా మేనేజర్ నుంచి ఇప్పుడు నా నిర్మాతగా అయిపోయాడు. బట్ ఇట్స్ వండర్ఫుల్ మిమ్మల్ని కలవడము. ఎప్పుడో మేము జెంటిల్మెన్ టైంలో మహేంద్ర నాతో ఒక సినిమా చేయమని అనడము, నేను తప్పకుండా చేస్తానన్నాము, తర్వాత కుదరలేదు రకరకాల కారణాల వల్ల. బట్ అగైన్ లక్కీగా ఈ టైంలో మళ్ళీ ఇంత మంచి సినిమా వాళ్ళు చేయడానికి ముందు రావడం, వాళ్ళు కంప్లీట్గా మాకు సపోర్ట్ చేయడము ఒక ఎత్తు అయితే, మేము ఎప్పటి నుంచో సినిమా చేద్దాం అనుకుంటున్న రవి గారు, మైత్రి కూడా ఈ సినిమా మీద నమ్మకంతో, మా మీద ఉన్న ఇష్టంతో కథ విని బాగుంది, మేము కంప్లీట్గా వీ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అని మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు రావడం కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు అండ్ చెరి గారు. దిస్ ఈజ్ ఒకటి ఇట్స్ అ స్టాంప్ ఆఫ్ అప్రూవల్ ఫ్రమ్ అ వెరీ వెరీ ద లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ లైక్ మైత్రి. వాళ్ళు ఎలాంటి సినిమాలు తీస్తారు, ఎంత క్వాలిటీ విషయంలో ఎంత కాంప్రమైజ్ అవ్వరు అన్న విషయం నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. వాళ్ళు ముందుకు వచ్చి ఈ సినిమాని ప్రజెంట్ చేయడము, కో ప్రొడ్యూసర్స్గా ఉండడం అనేది ఇట్స్ అ గ్రేట్ స్టాంప్ ఆఫ్ అప్రూవల్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మైత్రి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ బెంచ్ మార్క్. ఐ హోప్ బెంచ్ మార్క్ ఇది ఫస్ట్ సినిమా, ఐ హోప్ దిస్ విల్ బి ఖచ్చితంగా నా వైపు నుంచి అయితే శుభారంభం అని చెప్తాను. ఐ హోప్ యూ విల్ కంటిన్యూ టు మేక్ మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు వీళ్ళిద్దరూ ఇలాంటి మంచి మంచి సినిమాలతోనే భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అని మీరు అన్నారు, కానీ ఇప్పుడప్పుడే అడగచ్చేమో కదండి. మేము అడగచ్చండి, ఎందుకంటే ఆ అమ్మాయి గురించి ఏం చెప్పినా ఆల్రెడీ రవి గారు అన్నట్టు ఎక్కువ రివీల్ చేయడం బెటర్. బట్ ఆ అబ్బాయి గురించి చెప్పొచ్చు, కానీ నేను చెప్తే అబ్బాయి చెప్తే బాగుంటుంది, నేనంటే అంతే సుధీర్ చెప్తే బాగుంటుంది. ఓకే, ఐ థింక్ సుధీర్ షుడ్ కమ్ ఆన్ టు. ఆ అబ్బాయి గురించి అబ్బాయి చెప్తే బాగుంటుందని అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ వెరీ ఓన్ సుధీర్. ఇది నేను అడగలేదు. అందరికి నమస్కారం, వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్లీ అపాలజీస్ కూడా, అంటే ఫస్ట్ డే సంవత్సరంలో మొదటి రోజు మిమ్మల్ని పని పెట్టి ఇలా ప్రెస్ మీట్ పెట్టాం. సో జీవితం నెక్స్ట్ 3-5 days ఏదో పని ఉంటుంది అన్న ఆ ఫీలింగ్లో ఉంటారేమో, అట్లాంటిది ఏం పెట్టుకోకండి. మాకు కూడా యాక్చువల్లీ తప్పలేదు, ఫస్ట్ లుక్ ఎప్పుడో 1 month బిఫోర్ లాంచ్ చేద్దామని చెప్పి అనుకున్నాం. అండ్ ఇన్ని రోజులు కుదిరింది. అంటే దేర్ ఇస్ అ మ్యాడ్ రష్ ఆఫ్ ఫిల్మ్స్ హ్యాపెనింగ్, అండ్ మైత్రి వాళ్ళు కూడా పుష్పతో బిజీగా ఉన్నారు. సో ఫైనల్గా ఇలా కుదిరిందనమాట. అండ్ ఆ అమ్మాయి గురించి నేను లాస్ట్లో చెప్తానండి. ఫస్ట్ ఆ అమ్మాయి గురించి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడతాను. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కన్నా ముందు ఆ డైరెక్టర్ గురించి మీకు చెప్పాలి. అంటే ఆయనతో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాను అని మాత్రం ఇది చెప్పట్లేదు. నేను చాలా ప్లాట్ఫామ్స్లో ఇంతకుముందు ఆయన గురించి ఇలా చెప్పాను. హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. అంటే నేను ఏ హీరోయిన్తో కూడా 3 సినిమాలు చేయలేదండి. సో ఆయనతో నేను 3 సినిమాలు చేశాను.
సో ఏ హీరోయిన్తో కూడా ఏ హీరోయిన్తో కంపేర్ చేసినా సరే ఆయనతో ఉండే కెమిస్ట్రీ నాకు ఎక్కువ అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. సో అండ్ ఆల్సో ఏంటంటే ఒక క్వాలిటీ డైరెక్టర్, అలాంటి ఒక క్వాలిటీ డైరెక్టర్తో జస్ట్ టు ఇంటరప్ట్ యూ, రీసెంట్లీ మీ సినిమా అయిపోయిందా, 3వ సినిమా అని. సో దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ అస్. అండ్ ఓకే, అదే నో ప్రాబ్లం సార్. అంటే ఆయన అంత క్వాలిటీ డైరెక్టర్, అంత క్వాలిటీ ఫిల్మ్స్ చేస్తుంటారు. అలాంటి వ్యక్తితో ఒక బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చేయడం అంటే ఐ ఫీల్ ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ థింక్ యువర్ అట్ యువర్ అబ్సల్యూట్ బెస్ట్ ఇన్ దిస్ ఫిలిం. మీరు భూతత్వం ఎత్తినా సరే ఒక కామెంట్ చేయలేరు, అదైతే నాకు పక్కాగా చెప్తాను ఈ సినిమా గురించి. అండ్ అలాగే సినిమా ప్రొడ్యూసర్స్ బెంచ్ మార్క్ స్టూడియోస్, మహేంద్ర అండ్ కిరణ్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. బట్ ఎక్కడ కంగారు లేకుండా చాలా జాగ్రత్తగా ఒక క్వాలిటీ ప్రొడక్ట్ని తయారు చేశారు. ఫస్ట్ లుక్ కాదు, రేపు ఫస్ట్ టీజర్ వచ్చిన వెంటనే యూ కెన్ మేక్అవుట్. సినిమా వర్క్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు టీజర్ చూసిన వెంటనే యూ కెన్ మేక్అవుట్ అట్ పవర్ మైత్రి ఫిల్మ్స్ కానీ ఎనీ అదర్ ప్రొడక్షన్ హౌస్ తెలుగులో. సో ఐ హోప్ దిస్ ఇస్ అ గుడ్ స్టార్ట్ అండ్ విల్ గో గ్రేటర్ హైట్స్. ఇంకా చాలా సినిమాలు చేద్దాం. అండ్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ అంటే ఎంత మంచి ప్రోడక్ట్ తయారు చేసినా, ఎంత మంచి రాకెట్ తయారు చేసినా సరే దానికి మంచి ఫ్యూయల్ కావాలి. సో ఆ ఫ్యూయల్ మీరే సార్. ఏదైనా రాకెట్ గాల్లోకి వెళ్ళి ఎగరాలంటే వి నీడ్ దట్ ఫ్యూయల్ అండ్ యూ హ్యావ్ గివెన్ దట్ ఫ్యూయల్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఐఎమ్ షూర్ మీకు ఒక మంచి సక్సెస్ స్ట్రీక్ ఉంది, అది మెయింటైన్ చేస్తుంది ఈ సినిమా. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దాట్. అండ్ అలాగే ఈ సినిమా టెక్నీషియన్స్ పీజీ విందా గారు అంటే సంమోహనం చేసినప్పుడే అరే చాలా బాగా చేశారు, సో అలా చేస్తే సరిపోద్ది అని చెప్పి వీలో వెళ్తే దానికన్నా మంచిగా ఇంప్రూవ్ అయ్యి అసలు వరల్డ్ క్లాస్ క్వాలిటీ చేశారు. అండ్ దెన్ ఇప్పుడు ఈ సినిమా కూడా ఎవ్రీ ఫిలిం ఈజ్ జస్ట్ బెటర్డ్ హిమ్సెల్ఫ్, అంటే చాలా బెటర్ చేసుకుంటూ వెళ్ళారనమాట ఆయన క్వాలిటీ ఆఫ్ మేకింగే. అండ్ అలాగే ఇంద్రగంటి గారి టీం మొత్తం, ఐ మీన్ మార్తాండ్ కే వెంకటేష్ గారు సమోనం చేశారు. అలాగే వివేక్ సాగర్ గారికి దిస్ ఇస్ ఎ కంప్లీట్ ఫిల్మ్ అని చెప్పి అనొచ్చు. ఆల్బమ్ వైజ్ దొరికింది. ఏంటంటే దీనిలో చెప్పచ్చా సార్, దీనిలో ఒక హీరో ఇంట్రో సాంగ్లు ఉంటాయి, ఐటమ్ సాంగ్ ఉంటుంది. సో ఇట్స్ ఎ కంప్లీట్ ఆల్బమ్. సమోనంతో కంపేర్ చేస్తే కనుక ఐఎమ్ షూర్ రేపు మీ సాంగ్స్ రిలీజ్ అయ్యేటప్పుడు యూ లైక్ దెమ్ టు. అండ్ అలాగే కొత్త ఆర్ట్ డైరెక్టర్ ఈ సినిమాకి ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు ఇంద్రగంటి గారు, సురేష్. హీస్ ఆల్సో డన్ సమ్ వెరీ గుడ్ జాబ్. అండ్ ఫైనల్లీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఆ అమ్మాయి గురించి నేను స్క్రీన్ మీద సినిమాలో ఏముందైతే నేను చెప్పను, ఆఫ్ స్క్రీన్ చెప్తాను ఆ అమ్మాయి గురించి. బేసికలీ ఏంటంటే నేను చెప్తాను ఇందాక ఇంద్రగంటి గారు చెప్పేశారు. ఇప్పుడు ఉప్పెనలో మీరు ఒక రకంగా చూస్తుంటారు, చాలా మంచి అప్లాజ్ వచ్చింది తన వర్క్కి. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్. అండ్ తను ఫస్ట్ లుక్కి ప్రీ లుక్గా ఒకటి లాంచ్ చేసినప్పుడు కూడా షీ టోల్ దట్ you'll get to see a different her in this film అని చెప్పి. డెఫినెట్గా you'll see a different her in this and that. అండ్ అంటే చాలా సినిమాలు ఉప్పెనకు కూడా మంచి పేరు వచ్చింది, అన్నీ వచ్చినాయి కదా, బట్ దిస్ ఫిల్మ్ విల్ బీ హర్ బెస్ట్ అని చెప్పి నా ఫీలింగ్. దిస్ వాట్ ఎవర్ ఐవ్ సీన్. అండ్ నేను ఎప్పుడో వింటూ ఉండేవాడిని, సావిత్రి గారు మొన్న బయోపిక్ చేసినప్పుడు కూడా ఈ కంట్లో కొద్ది నీళ్ళు కావాలి, ఆ కంట్లో కొద్ది నీళ్ళు రావాలని. ఎక్కడ దొరుకుతుంది ఇట్లా అంటే సుత్తా ఉంటుంది అని చెప్పి అనుకుంటుండేవాడిని. అండ్ షీ కెన్ యాక్చువల్లీ డూ దాట్. నేను చూశాను, కల్లారా చూశాను. యూ సే 1 2 3 4 5 6 7 టేక్స్, ఎన్ని టేక్స్ అయినా సరే 4 కౌంట్లో రావాలా. 1 2 3 4 అండ్ వితౌట్ గ్లిజరిన్. అది నేను సమ్మోనం చేసేప్పుడు కూడా కొన్ని సీన్స్ నవ్వుకునే వాళ్ళం, 2 drops హియర్ అని చెప్పంటే ఎవరు చేస్తారు సార్ అలా అని అనుకుంటూ ఉండాలి. అండ్ షీ కెన్ యాక్చువల్లీ డూ దాట్ గ్లిజరిన్ లేకుండా. ఐ మీన్ దట్స్ సమ్. నేను అప్పుడు 1-2 సార్లు అడిగాను, ఏంటి ఎలా చేస్తారు మీరు, హౌ డూ యూ డూ దట్, వాట్స్ యువర్ థాట్ ప్రాసెస్ టు డూ దట్ అంటే చెప్పలేదు సరిగా. దాట్ ఈస్ ఉంది. సో దట్స్ హర్. అండ్ సినిమాలో యూ లవ్ హర్, దట్స్ ఫర్ షూర్. అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఐ వుడ్ లైక్ టు కంపేర్ దిస్ ఫిలిం సమ్మోనంతో కంపేర్ చేస్తూ మాట్లాడతాను కొద్దిగా, ఎందుకంటే సేమ్ జోనర్ రొమాంటిక్ డ్రామా కాబట్టి. సమ్మోనంలో నేను సినిమాలంటే ద్వేషించే
ఇష్టం లేని వ్యక్తి. అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి క్వైట్ ఆపోజిట్. సినిమాలంటే ఇష్టం, సినిమాలు చేస్తూ ఉండే ఒక డైరెక్టర్ పాత్రను పోషిస్తున్నాను. అండ్ సో ఇట్స్ క్వైట్ ఆపోజిట్, ఇట్స్ నాట్ క్వైట్ కూడా ఎక్స్ట్రీమ్లీ ఆపోజిట్ సమూహంలో విజయ్ క్యారెక్టర్కి అండ్ దిస్ క్యారెక్టర్ ఐ ప్లేడ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద స్క్రిప్ట్ ఆల్సో సమూహంతో కంపేర్ చేస్తే ఇట్స్ గాట్ బిగ్గర్ స్టోరీ, లార్జర్ ఎమోషన్స్, I mean more fun. So I'm sure you'll have fun watching this film. And to sum up everything, simple words చెప్పాలంటే మీరు ఒకవేళ if you had a crush on Sammohanam, this will be your love. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలని సినిమా మీకు లవ్ అవుద్ది. In case you were in love with Sammohanam, you will consider marrying ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ. సో ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి. I'll talk more about that in the next events. So thank you so much. ఇది యాక్చువల్లీ ప్రీలీజ్ అండ్ ఈవెంట్లో ఉంది, నాకు ప్రెస్ మీట్ లేదు, అందుకని కొంచెం కంగారు వస్తుంది. ప్రెస్ మీట్ అని చెప్పి ఆల్మోస్ట్ ఇంత గ్రాండ్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్కి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు అండ్ విషింగ్ ఎవ్రీవన్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఆ అమ్మాయి గురించి అంటే ఈ అమ్మాయే కదా, సో నేను చెప్పలేను, బట్ ఆ సినిమా గురించి మీకు చెప్పాలి. సో ఐ విల్ స్టార్ట్ విత్ మోహన్ సార్, హూ అంటే నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఫస్ట్ ఫ్యూ డేస్లోనే నాకు తెలిసిపోయింది దట్ దిస్ విల్ బీ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. బట్ రోజు రోజుకి అంటే ఆ ఫీలింగ్ ఇంకా పెరిగింది. బికాస్ మోహన్ సార్, లైక్ ద ఎనర్జీ దట్ యూ కమ్ విత్ టు సెట్ ఎవ్రీ సింగిల్ డే, ఇట్ మేక్స్ అస్ వాంట్ టు వర్క్ హార్డర్. అండ్ రోజు నాకే కాదు, కాస్ట్కి, క్రూకి, అందరికీ చాలా ఎనర్జీ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ thank you so much for like pampering me. This is something my mom keeps telling me, that you pampered me a lot, and it's absolutely true. Thank you so much. Naka comfort inchinanduku, and that made me do my best. And Binda sir, Mohan sir నాకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు నేను ఒక లైక్ ఇమాజినేషన్ ఈజ్ ఆల్వేస్ రియలీ బిగ్ రైట్, కానీ ఇమాజిన్ చేసిన ఫ్రేమ్స్ని ఎగ్జాక్ట్గా దింపారు విత్ లైక్ సో మచ్ మోర్ బ్యూటీ. ఐ థింక్ ఇట్ విల్ బీ అ ఫేస్ టు వాచ్ ఆన్ స్క్రీన్. సుధీర్ గారు, I'm really grateful to be working with such an amazing artist, and I think, he is the most cooperative co-actor. And generally, it's not an easy job, kada. You have to do your own stuff, and a lot of actors like me also, you get lost in your own stuff. But Aina, like, he does his job so well, and he'll help you also, which is a great thing. So I'm so thankful. Thank you so much for cooperating and being so supportive. మైత్రి, నాకు మైత్రి అది నా హోమ్ ప్రొడక్షన్ అని నేను చెప్తూ ఉంటాను. ఐఎమ్ సో హ్యాపీ టు బీ అసోసియేటింగ్ విత్ మైత్రి అగైన్. ఇట్స్ వండర్ఫుల్. అండ్ బెంచ్ మార్క్, ఇది మీ మొదటి సినిమా. మీరు ఇంకా చాలా సినిమాలు చేయాలి, చాలా సినిమాలు హిట్ అవ్వాలి, చాలా మంచి సక్సెస్ మీకు రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, there's a romantic bit and there's a family bit. చాలామంది రొమాంటిక్ బిట్తో కనెక్ట్ అవుతారు, చాలామంది ఫ్యామిలీ బిట్తో కనెక్ట్ చేస్తారు. బట్ సినిమా కాకుండా ఇది పక్కింట్లో జరిగిన స్టోరీలా ఉంటుంది. అంతవరకు మా క్యారెక్టర్స్ని, మా పర్ఫార్మెన్సెస్ని యాక్సెప్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అండ్ నేను నమ్ముతున్నాను. అండ్ సినిమాలో ఉన్న అన్ని ఎమోషన్స్ చాలా ఆర్గానిక్గా వస్తాయి. సో నాకు ప్లే చేసేటప్పుడు కూడా ఇట్ వాజ్ రియలీ ఈజీ, బికాజ్ ఇట్స్ బిన్ రిటన్ సో వెల్ దట్
it's so easy to feel the emotion and just recreate that on screen with the performance. So I think that credit goes to Mohan sir. Thank you so much everyone. And మీరు ఈ సినిమా రేపు స్క్రీన్ మీద చూసేటప్పుడు ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రిక్వెస్టింగ్ కృతి టు స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అండ్ మహేందర్ గారు, కిరణ్ గారు కూడా కాస్త సెంటర్కి వచ్చేసేయండి. ఇప్పుడు చేస్తున్నాము. లెట్ మీ వెల్కమ్ రవి గారు అండ్ చెరీ గారు వన్స్ అగైన్ ఆన్ స్టేజ్, పీజీ విందా గారిని, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిని అండ్ సుధీర్ బాబు గారిని ఒక ఫోటో ఆప్ సెషన్ కోసం రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్.